అంటే ఆ చెలికత్తి అలాగే చేస్తానమ్మా, ఆ పూల సజ్జ అక్కడ పెట్టి ఆ ముసలావిడి దగ్గరికి వెళ్ళి చెవులో ఎదురుగుండా శంకరుడు ఉన్నాడు కదా, కాళ్ళు జాపారు ఏమిటమ్మా, అలా కాళ్ళు జాపకూడదు, కాళ్ళు ముడుచు కూర్చోండి, లేకపోతే కాళ్ళు ఇంకో వైపుకు పెట్టండి అండి. అంటే నేను ముడుచుకోలేనమ్మా, కాళ్ళు నొప్పులంది ఆవిడ. కైలాసం వెళ్ళినా కాళ్ళు నొప్పులు వదలలేదు, వదలకపోతే కాళ్ళు ముడుచుకోలేను, అందుకని చెప్పి నేను శంకరుడి వైపుకి కాకుండా ఎటువైపు పెట్టను అంది. అంటే ఆవిడంది ఆ పరిచారిక, శంకరుడి వైపుకి ఎందుకు పోనీ ఇంకో వైపు పెట్టండి అండి. అంటే ఆవిడంది శంకరుడు లేని వైపు నువ్వే పెట్టు కాళ్ళండి. అంటే ఇప్పుడు ఈ పరిచారిక ఏం చేసిందంటే, అబ్బో అది నేనే చెయ్యాలా అని కాళ్ళు అట్టుకుని ఇటు తిప్పింది. ఇటు కూర్చున్న శంకరుడు తిరిగిపోయింది ధన్మల సింహాసనం. తిరిగిపోతే ఈవిడ చూసుకోలేదు, తిరిగి మళ్ళీ ఇలా చూసింది, శంకరుడి వైపే ఉన్నాయి కాళ్ళు. అబ్బో ఎడి పొరపాటు తిప్పానేమో అనుకుని మళ్ళీ అవ్వ కాళ్ళు అట్టుకుని అటు తిప్పింది, శంకరుడి సింహాసనం ధర్మని అటు తిరిగిపోయింది. ఇప్పుడు శంకరుడు అన్నాడు, చూసావా పార్వతి చెప్పానా, ఆవిడ్ని జరుపుతాను నా సింహాసనం జరిగిపోతుంది. ఇప్పుడు ఆవిడ్ని ఎంతసేపు తిప్పుతానో నేను అంతసేపు తిరగాలి. ఎందుకో తెలుసా, ఆవిడకో విషయం తెలుసు, శంకరుడు అంతటా ఉన్నాడు అని. మీకు కైలాసంలోనే ఉన్నా నేను అంతటా ఉన్నాను అని తెలియడం లేదు. అందుకని ఆవిడ ఎటు తిరిగితే నేను అటు తిరుగుతున్నాను, ఆవిడ భక్తికి నేను లొంగిపోయాను, ఆవిడ జ్ఞానానికి నేను ప్రకాశించాను అన్నాడయ్యా శంకరుడు. ఇది తెలుసుకోపోతే ఎలా అన్నారు. ఏమి క్షమాగుణం చూడండి, నిజంగా ఏమి ఔదార్యం చూడండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పరమాత్మ, అంతటా ఉన్నాడు పరమాత్మ. ఇప్పుడు రమణులు ఎక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది రమణ మహర్షి వింటున్నారు, సాయిబాబా ఎక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, నేను చెప్పింది వింటున్నారు. అంతేకాని అరుణాచలం వెడితేనే రమణ మహర్షిని చూసి వచ్చానండి, ఇక్కడ రమణ మహర్షి లేరండి అంటే నువ్వు ఎన్ని మాటలైనా ఉపయోగం లేదు. ఇంకా నీకు అరుణాచలం అన్న అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళి నించున్నా నీ ఒళ్ళు వేడెక్కదనమాట, నీ మనస్సు కరగదనమాట, నీకు జ్ఞానం ప్రసరణ కావట్లేదనమాట. కాబట్టి శ్రీ గురు అండంలో ష అన్న అక్షరం దేన్ని ప్రతిపాదిస్తుంది, యువతల వారిలో ఉన్నటువంటి కల్మషములను కడగగలిగినటువంటి స్థితి గురువు ఎందుంటుంది. తన ఆశ్రమంలో తనతో పాటు ఉన్న వారిలో ఉన్నటువంటి కల్మషాన్ని కడగగలిగారాయన. అందుకని తేజకారకుడై శకారము చేత అవతల వారిలో ఉన్న కల్మషములను తన మాటలతో చిన్ని కథల రూపంలో చెప్పి ఆయా సందర్భములలో ఏర్పడినటువంటి అజ్ఞానమును తొలగతోయగలిగినటువంటి సమర్థుడెవరున్నాడో ఆయన గురువు. అందుకని పక్కన స్త్రీకారములో శకారము చేరినది. అలా చిన్న కథతో చెప్పలేకపోయాడు అనుకోండి, తత్వం ఎలా అర్థమవుతుంది? ఎన్ని మాటలు మళ్ళీ రమణ మహర్షి ఇదే తత్వం చెప్పిన ఆయన పైకి ఎదగలేడు. అవ్వయ్యార్ కథ చెప్తే వెంటనే ఆయన మనస్సులోకి ద్యోతకమైంది. నిజమే, రమణులు ఇక్కడ ఉండడం ఏమిటి, రమణులు అంతటా ఉన్నారు, ఆయన వైపుకు పెట్టకుండా కాళ్ళు ఇటువైపుకు పెట్టగలం. మీరు నిజంగా భగవంతుడనేవాడు నా పూజామందిరంలో ఉన్నాడు, నా గుళ్ళో ఉన్నాడు అని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఎంత పాపమైనా చెయ్యగలరు. జ్ఞాపకం పెట్టుకోండి. నేను అబద్ధం చెప్పానేమో మీరు చెప్పండి. ఈశ్వరుడు ఎక్కడున్నాడు, గుళ్ళో ఉన్నాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు, మా పూజామందిరంలో ఉన్నాడు. కాబట్టి పూజామందిరం తలుపులు వేసేసాను అనుకోండి, జాగ్రత్తగా గడియెట్టేశాను అనుకోండి, బయట నేను ఏం చేస్తే ఎవడు చూడొచ్చాడు, ఎవడు చూడలేదు. నేను ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు నీ చేస్తున్న పనులు అన్నాను అనుకోండి, చీకటిగా ఆయనే ఉన్నాడు, వెలుతురుగా ఆయనే ఉన్నాడు, సూర్యుడుగా ఆయనే ఉన్నాడు, చంద్రుడుగా ఆయనే ఉన్నాడు. భూరంభాంచలలో విలోంబర మహార్నాదో హిమాంశుపుమాన్ అని నేను ఇక్కడ నమ్మాను అనుకోండి. ఇప్పుడు నేను పాపం ఎలా చేస్తాను? ఒకటి, పాపము చేసేటప్పుడు నేను ఒకటి అంగీకరించాలి, ఈశ్వర నేను పాపం చేస్తున్నాను, ఇది నాది తప్పే.